జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో ఉండి 3వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, అలాగే లాభ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి సింహరాశి వారికి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఉన్నది. మీరు నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు నవగ్రహ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదర్శనలు చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీకు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలనుకుంటే గనక మీరు సోమవారం రోజున అలాగే శనివారం రోజున వెళ్ళండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మ్యారేజ్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. అలాగే ధనపరంగా మాత్రం మీకు సకాలంలో చేతికి అందుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ లేవు మీకు. బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కెరియర్ పరంగా చాలా లాభాలను చూస్తారు, ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్ కి లవ్ ప్రపోజ్ చేయండి, మీ లవర్ కి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.